ఈ భక్త బృందాన్ని అంతా కూడా గణనాథుడు సదా కరుణించాలని కోరుతున్నాం. అటువైపు వినాయక దేవ గుడి అటువైపు ఉండేటువంటి ఘాట్లలో నిమజ్జనం జరుగుతోంది. పాలకొట్టాల పాల వినాయక భక్త బృందం అశోక్ నగర్ కర్నూలు వీరు 26 సంవత్సరాలుగా గణనాథుని నెలకొల్పి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ 9 రోజుల పాటు కూడా అనేక భక్తి ప్రవృత్తులతో పూజలు నిర్వహిస్తూ అన్నదానాది కార్యక్రమాలు అల్పాహారాలు ఏర్పాటు చేస్తున్నారు. విశేష పూజలు నిర్వహించి వివిధ కార్యక్రమాలలో పోటీలు నిర్వహించి వారికి బహుమతులను కూడా అందజేశారు. గరికతో కూడినటువంటి అర్చనలు పుష్పాలతో కూడినటువంటి పూజలు నిర్వహించారు. కార్యనిర్వాహకులు ప్రసాద్ కమిటీ ఆధ్వర్యంలో ప్రవీణ్ మరియు ఏబిసి బ్యాచ్ల బృందం వీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో భూమాతకు నమస్కారం చేయాలని చెప్పినాం. ఆ తర్వాత శుచిగా స్నానం చేయాలి. ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత మొదటికి సింధూరం కానీ కుంకుమ కానీ విభూతి మన యొక్క అలవాటును బట్టి మన యొక్క సాంప్రదాయాన్ని బట్టి మనం ప్రతి ఒక్కరూ ప్రతి దిక్కును కూడా పనిచేయాలి. ఆ తర్వాత సూర్య భగవానికి నమస్కారం చేయాలి. మన యొక్క ఆచారం అలవాట్లు ఉంటే అగ్ని ప్రదానం కూడా ఇవ్వాలి. తర్వాత సాంప్రదాయ ప్రకారం మెడలో సహాయం చేస్తూ మన యొక్క ధర్మాన్ని పరిరక్షించుకునేటువంటి శక్తివంతం చేసుకునేటువంటి కొనసాగాలంటే భజన కార్యక్రమాలు కానివ్వండి, దేశభక్తి గీతాలు కానివ్వండి, మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలను మీ సమీపంలోని దేవాలయంలో అయితే చక్కగా ఉంటుంది. నలుగురు ఒక చోట చేరడానికి అవకాశం కలుగుతుంది. మనలో ఉండేటువంటి గొప్పనైనటువంటి ఆధ్యాత్మిక చింతనను అందించడం కూడా మన యొక్క కర్తవ్యం. కాబట్టి ఈ వారానికి ఒకసారి నిర్వహించుకునేటువంటి సమావేశాల్లో మహిళలను, పిల్లలను, వృద్ధులను, ముఖ్యంగా పిల్లలను కనుక, యువకులను అక్కడ కనుక మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే